వశిష్ఠుల వారు 15వ రోజు కథను ప్రారంభిస్తూ జనకునితో, ఓ జనకరాజా, కార్తీక మాస మహత్యమును గురించి ఎంత వివరించినను తనివి తీరదు. కావున మరి యొక్క కథను చెబుతాను, శ్రద్ధగా వినుము అని చెప్పసాగెను. కార్తీక మాసమున హరినామ సంకీర్తన చేయుట గాని, వినుట గాని, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణం చదువుట కాని, వినడం కాని, సాయంత్రం వేళ దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమునడి నరకమున పడి కొట్టుకుంటుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగును. శ్రీమన్నారాయుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు సమర్పించిన ఎడల విశేష ఫలం పొందగలరు. ఈ విధంగా నెల రోజులు ఎవరైతే విడవకుండా చేస్తారో వారు దేవదొందబులు మోగుతుండగా విమానమెక్కి వైకుంఠమునకు వెళుతారు. నెల రోజుల పాటు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులోనైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపం పెట్టవలెను. ఇంకను వశిష్ఠుడు జనకునితో, ఓ రాజా, ఈ కార్తీక మాసంలో ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే అన్ని పాపాలు పోయి మోక్షము కలుగును. అందుకు ఉదాహరణముగా ఒక కథను చెబుతాను, వినుము అని చెప్పసాగెను. సరస్వతీ నదీ తీరమున ఒక పాడుపడిన శివాలయం ఉండేది. ఒకసారి కర్మనిష్ఠుడని సాధువు ఆ ఆలయమునకు కార్తీక మాసంలో వచ్చి అక్కడే నెల రోజులు ఉండదలిచి ఆ దేవాలయాన్ని శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి పక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి అందులో ఒత్తులు, నూనె వేసి 12 దీపములు వెలిగించి స్వామి వద్ద ఉంచి భక్తితో స్వామిని పూజిస్తూ పురాణ పఠనం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఒక ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించి ఆహారం కోసం వెతుకుతూ తినడానికి ఏమీ దొరకకపోయేసరికి అక్కడ ఆరిపోయి ఉన్న దీపంలోని ఒత్తిని తినతలచి దానిని నోట కరుచుకుని పక్కనే వెలుగుచున్న మరో దీపం వద్దకు వచ్చి ఆగెను. వెలుగుతున్న దీపం కాంతితో ఎలుక నోట ఉన్న ఆరిపోయిన వత్తి కూడా వెలిగి దీపపు కాంతి వచ్చింది. అది కార్తీక మాసం కావడం వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఎలుక ప్రయత్నపూర్వకంగా వెలిగించడం వలన ఆ మూషికం పాపములు హరించిపోయి వెంటనే అది మానవ రూపంలోకి మారింది. అంతట ధ్యానములో ఉన్న ఆ మునిపుంగవుడు కళ్ళు తెరిచి చూసి అక్కడ ఉన్న మనిషిని చూసి, ఓయి, నీవు ఎవరు, ఇక్కడ ఎందుకున్నావని అడగగా అప్పుడు అతను, ఓ మునివర్యా, నేను ఒక ఎలుకను. రాత్రి నేను ఆహారం కోసం వెతుకుతూ నెయ్యి వాసనతో ఉన్న వత్తిని తినాలనుకుని నోటితో పట్టుకుని వెలుగుతున్న దీపం వద్దకు వెళ్ళగా ఆ కాంతికి నా నోటిలో ఉన్న ఆరిన వత్తి కూడా వెలిగింది. కార్తీక మాసంలో శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం వల్ల కాబోలు నాకు ఈ మానవ రూపం వచ్చింది. కానీ నాకు ఈ ఎలుక రూపం ఎలా వచ్చిందో దయచేసి తెలియచేయండి అని ప్రార్థించగా ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో చూసి, ఓయి, నీవు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడవు. నీవు జైన వంశానికి చెందినవాడవు. నీ కుటుంబ పోషణకై వ్యవసాయం చేస్తూ ధనాసపరుడువై నిత్యకర్మలు, దైవ పూజలు చేయకుండా నీచుల సహవాసం చేసి యోగులను నిందిస్తూ ఆడపిల్లలను డబ్బులకు అమ్మివేస్తూ అట్లా సంపాదించిన ధనమును నీవు తినక ఇతరులకు పెట్టక పిసినారివై జీవించావు. చివరకు మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి పూర్వజన్మ పాపములను అనుభవించుచున్నావు. కార్తీక మాసంలో శివాలయంలో ఆరిపోయిన వత్తిని వెలిగించిన పుణ్యానికి తిరిగి నీ పూర్వరూపాన్ని పొందావు. కావున ఇప్పుడు నీ గ్రామానికి వెళ్ళి నీ ఇంటి పెరటిలో నీవు పాతిపెట్టిన ధనమును బయటకు తీసి పుణ్యకార్యాలు, దాన ధర్మాలకు వినియోగించి మోక్షమును పొందమని అతనికి చెప్పి పంపాడు. కావున ఓ జనకరాజా, కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ చేసే దీపారాధనకు అంతటి విశిష్టత కలదు అని చెబుతూ వశిష్ఠుల వారు 15వ రోజు కథను ముగించారు. ఇది స్కాంద పురాణే కార్తీక మహత్యే పంచదశాధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ.